లేదు. 24 గంటల్లో ముందు సమయం ఇవ్వు అంటున్నారు రోజులో. ఆ దినమంతా ఇచ్చింది ఆయన కాబట్టి. వారంలో ఆదివారం ఇవ్వు అంటున్నారంటే ఆ 7 రోజులు వారం నీకు ఇచ్చింది దేవుడు కాబట్టి. సంవత్సరంలో మొదటి రోజులు నా సన్నిధిలో కనిపించు. సంవత్సరం ఆది నుంచి సంవత్సరం అంతం వరకు నువ్వు కనిపించాలి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఎందుకు? ఆ సంవత్సరం ఇచ్చేది దేవుడు కాబట్టి. 4వది, నీ ధనములో దేవుడికి నువ్వేమివ్వాలి? మొదటి స్థానం ఇవ్వాలి, దశంభాగం ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఆ ధనం ఇస్తుంది దేవుడు. ఆయన బలం ఇవ్వకపోతే మనకు ఆరోగ్యం ఉండదు, ఆరోగ్యం లేక పని చేయలేం, మన బ్రతికి ఉండదు. హల్లెలూయా. అంటే ఆయనకి లేక మనం ఇవ్వట్లేదు, ఆయనకి అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఇవ్వాలంటే మనం ఎంత ప్రేమిస్తున్నామా అని చూసి ఇవ్వాలి. ప్రజలా, ఎందుకంటే దేవుడి మందిరాలు ఎన్నో పనులు జరుగుతాయండి. ప్రజలా, ఇప్పుడు మన దండలు కట్టుకోవాలి, పన్ను వచ్చినప్పుడు పన్ను కట్టుకోవాలి. ప్రజలా, దేవుడి పని జరగాలి, ఆగిపోకుండా జరగాలంటే మన దేవుడి మందిరానికి ఎప్పుడు సహకారంగా ఉండాలి. అందుకే దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఇచ్చి నన్ను పరీక్షించు, అప్పుడు నేను దీవించి పక్కన అడుగు. ప్రజలా, ఆయన లేక మనకి ఇవ్వమనట్లే, ఆయన దగ్గర ఉన్నాయి. కానీ ఏంటంటే దేవుడు ఎందుకు ఇవ్వమంటున్నారు? ఎందుకంటే అది దేవుని కట్టడ, దేవుని యొక్క ఆజ్ఞ. అది ఎవరైనా పక్షాన ప్రభుత్వంలో మనకు దొంగల్లా కనిపిస్తుంది. అందుకే ప్రతి నెల కూడా మనకు వచ్చే జీతంలో రాబడిలో 10వ వంతులు తీసుకొచ్చి చేసేయాలి. మీకు లేదు అనుభవమే, మనం కలిగి ఉందే మన ప్రభుత్వం ఇవ్వాలి. 5వ ఉద్యమం ఏమివ్వాలి? దేవుడికి వర్తిస్తాను. అంటే నీ భర్తని కానీ, నీ భార్యని కానీ, పిల్లలు కానీ, వస్తువులు కానీ, బంగారాన్ని కానీ, ఆస్తులుగా దేవుడు ఎక్కువగా ప్రేమించకూడదు. ముందు దేవుడినే ప్రేమించాలి. నీ దేవుడి తర్వాత నీ భర్త, నీ దేవుడి తర్వాత నీ భార్య. అంటే దాని అర్థమేంటి? ముందు ప్రభుని ప్రేమించు, తర్వాత 2వ స్థానాన్ని నీ భర్తకి ఇస్తావో, నీ పిల్లలకి ఇస్తావో, నీ తల్లిదండ్రులకి ఇస్తావో నీ ఇష్టం. హల్లెలూయా. ముందు మాత్రం ఫస్ట్ స్థానం ఎవరికి చేయాలండి? హృదయంలో యేసుకి ఇవ్వాలి. 6వది, మొదటి స్థానం పిల్లలలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ముందు ఎవరైతే పుడతారో, బాబైనా బాబైనా, ప్రభా ఇవ్వ నీకు ఇస్తున్నాను, ఇతను నీ సేవ చేస్తాడు, నీకు సమర్పిస్తున్నాను, ఇతను నువ్వు వాడుకో. మీరు అనుకోవచ్చు, అమ్మో నాకేం తెలియదు కదండి. ఆయనే వాడుకుంటాడు. ద్వారాలు తెలుస్తాడు, మార్గాలు తెలుస్తాడు, నేర్పిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు, తెలుగునిస్తాడు, నిలబెడతాడు, వాడుకుంటాడు. అసలా నేను కూడా అలాగ వచ్చినాను. హల్లెలూయా, హల్లెలూయా. మాకు తెలియదు ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో. విశ్వాసంతో మా తల్లిదండ్రులను సమర్పించారు. ప్రజలా, దేవుడికి ఇచ్చేశారు. ఈరోజు దేవుడి సేవకుని మీకు చెప్పగలిగే కృప నాకు ఇచ్చారు. ప్రజలా, అది దేవుడి